హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇమ్యూనిటీ అంటే ఏంటి, ఇమ్యూనిటీ టైప్స్ ఏంటి అనేది సింపుల్గా తెలుసుకుందాం. బాడీని డిసీజెస్ నుండి ప్రొటెక్ట్ చేసేదాన్ని ఇమ్యూనిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు జలుబు అయింది, ఆ జలుబు అనేది మళ్ళీ రాకుండా ఉండడమే ఇమ్యూనిటీ. Definition of immunity. Immunity is the ability of the body to resist and fight infection and harmful foreign substances like bacteria, virus and toxins. అంటే ఏవైతే హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ అనేవి మన బాడీలోకి ఎంట్రీ అయినప్పుడు వాటి నుండి ప్రొటెక్ట్ చేసే దాన్నే ఇమ్యూనిటీ అంటారు. ఇమ్యూనిటీ ఈజ్ టూ టైప్స్. ద innate immunity, acquired immunity. Innate immunity is also called natural immunity. innate immunity అంటే పుట్టుకతోనే ఉంటుంది. acquired immunity అంటే పుట్టిన తర్వాత డెవలప్ అవుతుంది. immunity types. immunity is two types: innate immunity, acquired immunity. Acquired immunity again divided into two types. They are active acquired immunity, passive acquired immunity. Active acquired immunity is again divided into two types. They are natural active and artificial active immunity. Passive acquired immunity is two types. They are natural passive immunity, artificial passive immunity. Innate immunity. Innate immunity, it is present from birth. పుట్టుకతోనే ఉంటుంది. దీనిని న్యాచురల్ ఇమ్యూనిటీ కూడా అంటారు. innate immunity is the natural defense system present in our body from birth that provides immediate non-specific protection against pathogens. ఇది ఇమీడియట్గా పనిచేస్తుంది. నాన్ స్పెసిఫిక్ అంటే ఏ ప్యాథోజన్కైనా ఒకేలా ఎదుర్కొంటుంది. innate immunity is also act as first line of defense. innate immunity బాడీని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ద్వారా వర్క్ చేస్తుంది. సో ఫ్యాక్టర్స్ ఏంటంటే ఫిజికల్ ఫ్యాక్టర్స్, బయోకెమికల్ ఫ్యాక్టర్స్, సెల్యులార్ ఫ్యాక్టర్స్. ఫిజికల్ ఫ్యాక్టర్స్ ప్రివెంట్స్ ఎంట్రీ ఆఫ్ మైక్రోబ్స్ ఇంటూ ది బాడీ. ఇవి మైక్రోబ్స్ని లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే స్కిన్, మ్యూకస్, సలైవా, టీయర్స్, యూరిన్. దీస్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఫిజికల్ ఫ్యాక్టర్స్. స్కిన్ ఏం చేస్తుందంటే మైక్రోబ్స్ అనేవి బాడీలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. మ్యూకస్ అనేది మైక్రోబ్స్ని పట్టుకొని లోపలికి వెళ్ళకుండా ఆపుతుంది. సలైవా ఏం చేస్తుందంటే ఏవైతే మైక్రోబ్స్ అనేవి నోట్లోకి వెళ్తాయో అది వాటిని నాశనం చేస్తుంది. టీయర్స్, డస్ట్ పార్టికల్స్ అనేవి టీయర్స్ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. యూరిన్ ద్వారా మైక్రోబ్స్ అనేవి బయటకు వెళ్ళిపోతాయి. సో దీస్ ఆర్ కాల్డ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్. బయోకెమికల్ ఫ్యాక్టర్స్ ఎగ్జాంపుల్స్ ఆర్ skin secretions, digestive secretions, nasal secretions, human milk. Skin secretions ఇవి స్వెట్, సిబమ్ ఇవి ఏం చేస్తాయంటే మైక్రోబ్స్ని చంపేసి వాటి నుండి స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. డైజెస్టివ్ సెక్రేషన్స్ స్టమక్లో HCl అనేది ఉంటుంది. HCl అనేది బ్యాక్టీరియాని, వైరస్ని చంపేస్తుంది. నజల్ సీక్రేషన్ వైరస్లని అడ్డుకుంటుంది. హ్యూమన్ మిల్క్ అంటే తల్లిపాలు, ఇందులో బ్యాక్టీరియాలను చంపే సబ్స్టాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ సెల్యులార్ ఫ్యాక్టర్స్ అంటే సెల్స్ అనేవి మైక్రోబ్స్ని చంపేస్తాయి. ఫాగోసైటోసిస్ అండ్ నేచురల్ కిల్లర్ సెల్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రూల్. natural killer play an important rule in cellular factors. ఓకే, ఫాగోసైటోసిస్ అంటే ఏంటంటే సెల్ ఈటింగ్ అంటే మైక్రోబ్స్ని సెల్స్ అనేవి తినేస్తాయి. ఇవేంటంటే టూ టైప్స్ ఉంటాయి. అవేంటి మ్యాక్రోఫాగస్ అండ్ మైక్రోఫాగస్. మ్యాక్రోఫాగస్ ఆర్ ఆల్సో కాల్డ్ మోనోన్యూక్లియర్ లెన్కోసైట్. మైక్రోఫాగస్ ఆర్ ఆల్సో కాల్డ్ పాలీన్యూక్లియర్ లెన్కోసైట్. Acquired immunity is the immunity that develops in the body after birth when it exposed to pathogens. అక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది పుట్టిన తర్వాత డెవలప్ అవుతుంది. ఇది స్పెసిఫిక్గా పనిచేస్తుంది. టైప్స్ ఆఫ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఈస్ టూ టైప్స్. యాక్టివ్ ఇమ్యూనిటీ.
బాడీ ఇట్ సెల్ఫ్ ప్రొడ్యూసెస్ యాంటీబాడీస్. బాడీ స్వయంగా యాంటీబాడీస్ని తయారు చేస్తుంది. టైప్స్ ఆఫ్ యాక్టివ్ ఇమ్యూనిటీ. దే ఆర్ 2 types: న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అండ్ artificial active immunity. Natural active immunity occurs when a person gets infection naturally. Body produces antibodies. న్యాచురల్గా ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు బాడీ అనేది యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎగ్జాంపుల్, గెటింగ్ డిసీజ్ లైక్ చికెన్ పాక్స్ అండ్ రికవరింగ్. అండ్ నెక్స్ట్ వన్, ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ డెవలప్డ్ బై వ్యాక్సినేషన్. వ్యాక్సిన్స్ ద్వారా ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి వ్యాక్సిన్స్ లైక్ ఏంటవి, పోలియో, కోవిడ్. ప్యాసివ్ ఇమ్యూనిటీ. ప్యాసివ్ ఇమ్యూనిటీస్ 2 types: natural passive immunity, artificial passive immunity. యాంటీబాడీస్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. యాంటీబాడీస్ అనేవి బయట నుండి వస్తాయి. నేచురల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. యాంటీబాడీస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ మదర్ టు బేబీ. యాంటీబాడీస్ అనేవి మదర్ నుంచి బేబీకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. యాంటీబాడీస్ ఆర్ గివెన్ త్రూ ఇంజెక్షన్స్. యాంటీబాడీస్ అనేవి ఇంజెక్షన్స్ ద్వారా ఇస్తారు. ఎగ్జాంపుల్స్ ఏంటంటే యాంటీవెనమ్, యాంటీబాడీ ఇంజెక్షన్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.